యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. యువతనే దేశానికి కట్టుకొమ్మలు, యువతనే దేశాన్ని వెన్నెముకలు అని అందరూ అంటున్నాం. అలాగే యువత గురించి మాట్లాడకుంటే ముందుగా గుర్తొచ్చేది మనకు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒకసారి అంటాడు, 100 మంది యువకులు నా వెంట ఉంటే చాలు, ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతానని అంటాడు. అంటే యువతపై అతనికి ఎంత నమ్మకం ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే యువత గురించి మాట్లాడుతూ, లేండి, మేల్కొనండి, గమ్యం చేరుకునేదాకా విశ్రమించకండి అని యువతకు అనేక మాటలు ప్రేరణించాడు. అలాగే మీలోనే శక్తి ఉంది, ఆ శక్తిని గుర్తించండి, మీ శక్తిని గుర్తించుకొని ముందుకు సాగితే ప్రపంచం మీ ముంగిట వాలిపోతాదని స్వామి వివేకానంద తలిచేవాడు. భయమే మన యొక్క అనేక అనర్థాలకు మూలం, భయాన్ని విడనాడండి, ధైర్యంగా ముందుకు సాగండి అని స్వామి వివేకానంద యువతకు ప్రబోధించారు. అలా స్వామి వివేకానంద ప్రేరణతో యువత ముందుకు సాగితే మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని స్వాతంత్ర ఉద్యమాల సందర్భాల్లో కూడా అనేక మంది కవులు మన భారతదేశ యువకుల్లో దేశభక్తి భావాన్ని, జాతీయత భావాన్ని నింపడానికి వారు అనేక గేయాలు రచించారు. అందులో రాయప్రోలు సుబ్బారావు గారు అంటారు, మరి ఏ దేశం ఎగినా, ఎందుకు ఆడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలబరా నీ జాతి నిండి గౌరవం. ఇదంతా కూడా యువకుల్లో నింపడానికి ఇచ్చినటువంటి సందేశం సుబ్బారావు. అలాగే గురజాడ అప్పారావు గారు అంటారు, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మీరు తల కొట్టబోయి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయి అని యువతను మేల్కొల్పాడు, యువతను ముందు గుర్తించాడు. అలాగే శీర్షి అంటాడు, చేతనైతే పరిగెత్తు, లేదా నడుచుకుంటూ వెళ్ళు, అది కూడా చేత కాకపోతే ప్రాకుతూ వెళ్ళు, కానీ అలాగనే ఉండిపోవు అని చెప్పాడు శ్రేష్ఠి గారు. అంటే ఇక్కడ నడవడం, పరిగెత్తడం కాదు, మాత్రం ఒక లక్ష్యాన్ని అందుకోవడానికి కొందరు త్వరగా అందుకుంటారు కావచ్చు, కొందరు మెల్లగా అందుకుంటారు కావచ్చు, కానీ లక్ష్యం అందుకునే వరకు తప్పకుండా పయనం సాగించాలి. ఒక చోట కూర్చుంటే లక్ష్యం మన దగ్గరలోకి రాదని చెప్పాడు శ్రీశ్రీ గారు. ఇలా ఎంతోమంది మరి ప్రజా గాయకులు, ప్రజా నాయకులు, సంఘ సంస్కర్తలు యువతను ప్రేరేపణ చేయడానికి మనకు ఎన్నోసార్లు వారి యొక్క వాక్యాలు విన్నాం. నేడు ప్రపంచంలో అత్యంత యువత కలిగి ఉన్న దేశం మన యొక్క భారతదేశం. ఈ యువతలో జన్మతహగా అనేకమైనటువంటి శక్తి సామర్థ్యాలు నిగూఢంగా ఉన్నాయి, నిబిడీకృతమై ఉన్నాయి. కానీ యువత దాన్ని గమనించి దాన్ని వెలికి తీసినట్లయితే అనేక అద్భుతాలు సృష్టించవచ్చు అనేది యువత దాన్ని గుర్తించాలి. యువత ముందుకు రావాలి. ఒక లక్ష్య సాధన కోసం ముందుకెళ్తున్నప్పుడు అనేక అడ్డంకులు ఎదురు కావచ్చు, అనేక సమస్యలు ఎదురు కావచ్చు, కానీ వెనుకంజ వేయకుండా, అధైర్యపడకుండా ఆ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తారు. ఉదాహరణ తీసుకుంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ రాసేవాళ్ళు ఒకేసారి కొద్దిమందే సక్సెస్ అవుతారు. కానీ చాలామంది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పట్టు వదలకుండా వాళ్ళు ప్రయత్నిస్తారు. అందులో విజయం సాధించిన వారు ఎందరో మనకు మార్గదర్శనం చేస్తున్నారు. అలాగని యువకులు మీరు మీ రంగాల్లో ముందుకు సాగాలంటే సమస్యలు ఎదురు కావచ్చు, కొందరు దాన్ని అడ్డంగా మనకు రావచ్చు, అయినా అధైర్యపడకుండా ముందుకే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణ తీసుకుంటే అసాధ్యం అనుకునే అన్ని కూడా సాధ్యంగా చేయవచ్చు. ఉదాహరణకు మాకు ఎన్ఎస్ఎస్లో చూసుకుంటాం. మాతో వచ్చినప్పుడు పిల్లలు అజ్ఞానంగా కనపడతారు, వాళ్ళు ఏమి తెలియనట్టుగా ఉంటారు. కానీ 10 రోజులు ఆ శిబిరాల్లో వాళ్ళు ఉన్న తర్వాత వివిధ వక్తలు మాట్లాడిన మాటలు విన్నప్పుడు, వివిధ వ్యక్తుల ద్వారా ప్రేరణ పొంది ఆ శిబిరం ముగిసే నాటికి అనేక రకాలుగా వారు శక్తి సామర్థ్యాలు చాటుకున్నారు. కొందరు కళాకారులుగా మారారు, కొందరు ఆర్టిస్టుగా మారారు, కొందరు మంచి వక్తలుగా మారారు, కొందరు ఈనాడు కొందరు డిఎస్పీలుగా ఎదిగారు.
అలాగనే మరి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి అవార్డు కూడా పొందారు. అంటే ఏమీ సాధించలేని అనుకున్నటువంటి పిల్లలు ప్రయత్నం ద్వారా ప్రేరణ పొంది మరి రాష్ట్రపతి అవార్డు సాధించారు మన జిల్లా నుంచి 10 మంది విద్యార్థులు. ఇది భారతదేశ ఎన్ఎస్ఎస్ చరిత్రలో ఇది ఒక ముఖ్య ఘట్టంగా మనం భావించవచ్చు. ఆ విద్యార్థులకు నేను గురువుగా ఉన్నందుకు అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాటి సమాజంలో రిలేషన్షిప్స్, సంబంధాలు, మానవీయ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఒకరికొకరు పరిచయాలు లేకుండా ఉంటున్నారు. ఒకే వీధిలో ఉంటున్నాం, ఒకే వాడలో ఉంటున్నాం, ఒక దగ్గర ఉంటున్నాం, కానీ పరిచయాలు పెంచుకోవట్లేదు. అలా కాకుండా యువత దాన్ని మార్చాలి, పరిచయాలు పెంచుకోవాలి. సమైక్యంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తే మన బలం పెరుగుతుంది, మనం దేన్నైనా సాధించడానికి ముందుకు వెళ్ళవచ్చు. అలాగనే మానవీయ విలువలు కూడా ఈనాడు సమాజంలో తగ్గుతున్న తరుణంలో యువత మానవీయ విలువలను తమకు తాము పునిపించుకుంటూ ఇతరులు కూడా విలువలు అందించడానికి యువత మరి స్ఫూర్తిగా ముందుకు నిలవాలి. కేవలం మనము చదువు డిగ్రీలు చేతపట్టుకుంటేనే సరిపోవట్లేదు. ఈరోజు సమాజం మారిపోతుంది, సాంకేతిక పరిజ్ఞానం మారిపోతుంది, దేశంలో అనేక రకమైన మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా మనము నైపుణ్యాలు యువత పెంచుకోవాలి. ఈరోజు చేతుల్లో మొబైల్ ద్వారా మనం ప్రపంచమంతా చూడగలుగుతున్నాం. ప్రపంచాన్ని మన చేతులు పట్టుకున్నాం. కానీ ఒక మొబైలే సరిపోదు. అనేక పుస్తకాలు చదవాలి, పుస్తక పండిట్ చేయాలి. అనేక మంది గొప్ప వ్యక్తులు రాసిన అంశాలు ఆ పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదివితే మనోవికాసం జరుగుతుంది, మేధస్సు వికసిస్తుంది, రచనా చాతుర్యం పెరుగుతుంది. మీరు కూడా 10 మందికి కొత్త కొత్త ఆలోచనతో రచనలు ఇవ్వగలుగుతారు, ఆ స్థాయికి మీరు వెళ్తారు. అందుకే యువత గ్రంథాలయాల్లో ఎక్కువ సమయాన్ని గడపాలి, పుస్తకాలు ఎక్కువ చదవాలి. ఈనాటి పాఠ్య పుస్తకాల్లో యువతకు దేశభక్తి గురించి కానీ సామాజిక అభివృద్ధి కానీ పెద్దగా పాఠ్యాంశం రావట్లేదు. కాబట్టి ఆ సందర్భాల్లో యువకులైన మీరు వివిధ గ్రంథాల నుంచి సేకరించి వాటిని మీరు అవగాహన చేసుకుని మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాటిని అందించాలి. మనం ఒక్కరి మీద ఇవ్వకుండా మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్ళాలి. సమాజం ఎదిగినప్పుడే దేశం ఎదుగుతుంది. దేశం ఎదిగినప్పుడు ఆ ఎదుగుదలలో మనం కూడా భాగస్వాములుగా ఉంటాం. కాబట్టి దేశాన్ని మనం అందరం కూడా ప్రేమించాలి, దేశాభివృద్ధి కోసం మనం పాటుపడాలి. అలాగనే ఈనాడు నిన్ననే మనం ఈరోజే వార్తలు చూసాం. సిటీలకు చెందిన 2 అబ్బాయిలు, అలాగే నిజామాబాద్ అబ్బాయి జస్ట్ వాళ్ళు పాలిటెక్నిక్ చదివారు, తర్వాత ఇంజనీరింగ్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క విక్రమ్ 1 ఆర్బిట్ స్పేస్ను తయారీలో వారి యొక్క నైపుణ్యాన్ని చూపించగలిగారు. ఎందుకంటే వారిలో ఉన్న శక్తిని వారు తెలుసుకున్నారు. ఆ తెలుసుకోగలిగినారు కాబట్టి వారు ముందుకు సాగారు. ప్రతి మనిషిలో శక్తి ఉంది, ప్రతి మేధస్సులో జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. మనం గమనించలేకపోతున్నాము. యువత మీరందరూ కూడా శక్తివంతులే, మీరంతా కూడా ధైర్యవంతులుగా ఉండండి, మీరంతా మేధావే. కాకపోతే మీకు మీరు తెలుసుకోవాలి. స్వామి వివేకానంద అంటాడు, ప్రతిరోజు ఒకసారి నీలో నువ్వు మాట్లాడుకో. అలా మాట్లాడకుండే ఒక గొప్ప వ్యక్తి సందేశాన్ని కోల్పోతావు అంటున్నాం. ఎందుకన్నాడంటే ప్రతిరోజు మనము నేనేంటిది, నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి అని నీ మనసులో నువ్వు ప్రశ్నించుకుంటే దానికి జవాబులు దొరుకుతాయి, దానికి తగిన ప్రేరణ దొరుకుతుంది. అప్పుడు ముందుకు సాగుతావు. అంటే ఎవరో చెప్తారని, ఏదో చేస్తారని మనము ఊరుకోకుండా మనంగా ధైర్యంగా ముందుకు సాగినప్పుడు ఈ దేశ ప్రగతి అనేది అది అత్యంత వేరుగా సాగుతుందని. ఒకప్పుడు భారతదేశం విశ్వగురుగా చెప్పుకున్నాం, ప్రపంచమంతా విశ్వగురు భారతదేశం అన్నారు. కానీ విదేశీయుల పాలనతోటి వారు మనకు సృష్టించినటువంటి కులాల మతాల పేరుట బదిలించి మనలో ఒక ఐక్యతను వాళ్ళు లేకుండా చేసి మనల్ని పాలించి మనం దూసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ మనము మన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ మనం విశ్వగురువుగా నిలవాలంటే అది సాధ్యమే. అది కేవలం యువత. ఈ దేశం నీదే యువత, ఈ ప్రభుత్వాలు నీదే యువత నీదే అని మరొక మాట తెలియజేస్తూ యువతను ముందుకు సాగవలసిందిగా, దేశాభివృద్ధికి వారి యొక్క మెట్లు వేయవలసిందిగా వారిని కోరడం జరుగుతుంది.